నిజంగా మనలాంటి ధన్యకరమైన జీవితం ఎవరికి ఉంది చెప్పండి? అయినప్పటికీ ఇంకా ఏదో కావాలని, ఇంకా ఏదో లేదని, ఇంకా ఏదో లోటుగా ఉందని మనం ఒకవేళ యాతన పడిపోతూ, నలిగిపోతూ, మనస్సుని ఇబ్బంది పెడుతూ ఉంటే ఆత్మఫలములలో ఒకటైన సంతోషాన్ని మనం పూర్తిగా ప్రభువుకి ఇవ్వలేం ప్రియులారా. నిజంగా హృదయపూర్వకంగా దేవుని స్తుతించే వాళ్ళు ఈరోజు కరువు అవుతున్నారు. హృదయపూర్వకంగా దేవుని స్తుతించే స్థితి మనకి రావాలి ప్రియులారా. ఎందుకంటే మనకి దేవుడు చేసింది చాలా ఎక్కువ. మన బ్రతుకులకు అసలు లెక్క పెట్టడానికి, వర్ణించటానికి, మనం వివరించి చెప్పటానికి మన బతుకు సరిపోదు. అంత విలువైన మేలు ఆయన మన జీవితాల్లో జరిగిస్తూనే ఉన్నాడు. నీతికి దాసులుగా చేశాడు. మనం అనుకుంటే వచ్చింది కాదు, మనం కావాలని కోరుకుంటే వచ్చింది కాదు ప్రియులారా. అందుకే ఎఫెసీయులకు లేఖ రాస్తూ పౌలు గారు అంటారు, మీరు కృప ద్వారా మాత్రమే రక్షించబడ్డారు, అది దేవుని వరమే. వరం అనేది అడిగి డీల్ కుదుర్చుకుని ఇచ్చేదా? వరం అంటే ఎలా ఇస్తారండి? నీతో సంబంధం లేకుండా, నీ క్వాలిఫికేషన్ చూడకుండా, నీ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, నీ స్థాయి పట్టించుకోకుండా, నీ స్థాయికి మించింది నువ్వు అడగకుండా అద్భుతమైన ఒక గొప్ప ధన్యతని నీ నెత్తి మీద కొమ్మరిస్తారు చూడా, అదే వరం. దేవుడు అదే మనకిచ్చాడు. అది దేవుని వరమే. ఈరోజు రక్షణ భాగ్యం వరమని ఎంతమంది ఇక్కడ నమ్ముతున్నారు? వాళ్ళు దేవుణ్ణి విలువైన వారుగా చూస్తారు, విలువైన స్థితిలో ఉండి స్తుతిస్తారు.